జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. విశ్వాయ విశ్వభవనస్థితి సంయమాయ స్వైరం గృహీత పురశక్తి గుణాయ భూమ్ని స్వస్థాయ శశ్వదుపబృంహిత పూర్ణబోధ వ్యాపాదితాత్మతమసే హరయే నమస్తే. ఓ శ్రీహరి, నీవు నీ ఇచ్ఛచే గొప్ప మాయాశక్తి యొక్క రజస్సత్వ తమో గుణములను ఉపాధిగా స్వీకరించి క్రమముగా జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణమై నీవే జగద్రూపముగా వెలిసినావు. దేశకాలములకు అతీతమైన నీవు శాశ్వత కాలము వర్ధిల్లే పూర్ణ జ్ఞాన స్వరూపమునందు నిలిచి తమస్సునకు అతీతుడవై ఉన్నావు. నీకు నమస్కారము. 8th Canto 17th Chapter 9th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక చతుర్థ స్కందం 33వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా పురంజన చరిత్ర తత్వార్థాన్ని కొంతవరకు మనం అనుభవించాం. ఇంకా ముందు భాగాన్ని మనం తెలుసుకుందాం. జీవుడు శరీరములతో చేరిన తరువాత మనుష్య శరీరం లభించుట చాలా దుర్లభం. ఆ శరీరముతో చేరి ఉన్నను జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో పొందడి బాధలను చూచి మనసు వివేకమును దైవవశమున ఒకప్పుడు పొందును. వివేకాత్మకమైన బుద్ధి ఉదయించును. కాని అనంతములగు వాసనలు, రుచులతో నిండిన ప్రకృతి సంబంధము మరల కలుగును. కలుగగానే రజస్తమస్సులతో కూడిన బుద్ధి మరల తన వశము చేసుకొని అతనిని మోహింపచేసుకొనును. అట్లే పురంజనుడు వేట నుండి వచ్చి భార్య కనపడక ఎట్లో ఆమెను చూచి ఆమెతో కూడి ఉండెను. ఆమె తన విలాసములచే వశపరుచుకొని రజస్తమస్సులు కలిగిన బుద్ధి కలుగును. ఆ కర్మాచరణములే ఆ నాయిక చేసెడి విలాపములు. ఈతడు దానికి వశపడి మరల ఆమెతో కలిసి మరల కర్మనిష్ఠుడై ఉండెను. ఇట్లు పురంజనుడు రమించుచుండిరి. ఒకనాడు పురంజని స్నానము చేసి ముఖమలంకరించుకొని ఉజ్వలములగు వస్త్రములను దాల్చి రాజు వద్దకు చేరెను. అతడు ఆమెను చూచి చాలా అభినందించెను. ఆమె అతనిని కౌగలించుకొనెను. రహస్యముగా ఎన్నో విషయములు మాట్లాడుకొనిరి. బుద్ధి చెడి వివేకము నశించి కాలము గడిచిపోవుచున్నదని గుర్తింపు లేక పగలు రాత్రిని తెలియకుండా ఆమెతో రమించుచుండును. రజోగుణ ప్రచురమగు బుద్ధితో స్త్రీలోలురై పురుషులు ఇట్లే జీవితము గడుపుచుందురు. విలువైన పాన్పుపై పరుండి ప్రియురాలి భుజమునే తలగడగా ఉంచుకొని విషయ భోగముల వలన కలిగిన అజ్ఞానము క్రమ్మివేయగా ఆమెతో కలిసి ఉండి భోగములు అనుభవించుటయే పురుషార్థమనుకొనెను. తన్ను తాను మరచి ఉండెను. అప్పుడు అతనికి తన పర తెలియకుండా ఉండెను. అనగా ఆత్మస్వరూపమును పరమాత్మస్వరూపమును కూడా మరిచి ఉండెను. ఇట్లు పరవశించి ఉండగా కాలము గడుచుట తెలియకుండగానే అతని యవ్వనము గడిచిపోయెను. పురంజనియందు 1100 మంది కుమారులు కలిగిరి. ఇంద్రియములు 11 ఇంద్రియములకు కలిగడి వికారములు ఒక్కొక్క దానికి 100 అని భావించి 1100 మంది అని భావించి 1100 మంది పుత్రులు అని చెప్పిరి. ఇంద్రియ వికారములు కలిగిన తరువాత బుద్ధివృత్తులు ఏర్పడును. అవి ఆడపిల్లల వంటివి. ఆ బుద్ధివృత్తుల వల్లనే కీర్తి అపకీర్తి కలుగుచుండును. ఇంద్రియ పరిణామములు ఏర్పడిన తరువాత బుద్ధివృత్తులు ఏర్పడును. ఒక్కొక్క ఇంద్రియమునకు 10 బుద్ధివృత్తులు ఏర్పడినట్లు భావించినచో మొత్తము 11 ఇంద్రియములకు 110 బుద్ధివృత్తులు ఏర్పడినవి అని భావించి వాని ఆడపిల్లలుగా 110 అని వర్ణించిరి. ఇట్లు సాగుచున్నప్పుడు పురంజనునకు 70 సంవత్సరములు వయస్సు గడిచిపోయినది. అతడు పరిపాలించు రాజ్యమునకు పంచాల రాజ్యమని పేరు. విషయములను జీవునకు అనుభవింప వ్యక్తము చేయునవి కనుక ఇంద్రియములకు పంచాలములని పేరు. ఆ పంచాలమే పాంచాలము. ఆ పంచాలములకు అనగా విషయానుభవములకు ప్రభువు జీవుడు కనుక ఇతని పాంచాలపతి అందురు.
ఇంద్రియ పరిణామములే కుమారులు, వానిచే ఏర్పడిన బుద్ధివృత్తులే కుమార్తెలు. వారికి తగిన సంబంధములు చూచి వివాహములు చేసిరి. ఇంద్రియములతో విషయములను అనుభవించిన తరువాత బుద్ధితో వానిని గూర్చి మంచి చెడులు ఆలోచించి ఇది చేయవలెను, ఇది చేయరాదు అనేది చింతనము చేయుదుము. అవే ఆ భార్యలు భర్తలును. ఇట్లు బుద్ధితో నిశ్చయించి కర్మలు చేయనారంభింతురు. అవి పుణ్యకర్మలు పాపకర్మలు కూడా ఉండును. ఇదే సంతానం. ఇట్లు పురంజనునకు పురంజనికి పుట్టిన కుమారులకు కుమార్తెలకు 100 బిడ్డలు కలిగిరి. ఇట్లు ఇంద్రియములు విషయములు అనుభవించుట, దానిచే బుద్ధివృత్తులు ఏర్పడుట, దానిచే కర్మలు చేయుట, ఇట్లు ఈ శరీరముతో కూడిన జీవునకు సంసారము పెరిగినది. పురంజనునకు పురంజనికి వంశము బాగా బాగా వృద్ధి పొందెను. పురంజనునకు తన ఆదాయములో భాగస్వాములగు కుమారులయందు ఇంటియందు ధనమందు మమకారం పెరిగెను. వాటిని గూర్చియే అతడు ఎల్లప్పుడూ ఆలోచించుచు తనను గూర్చిగాని మరొకరి గూర్చిగాని ఆలోచించకుండా జీవించుచుండెను. ఇదే శరీరముతో కూడిన జీవుని యొక్క సాంసారిక ప్రవృత్తి. ఎన్నో పశువులను చంపుచు అనేకమైన భోగములను కోరి యజ్ఞములను చేయుచుండెను. దేవతలకు పితృదేవతలకు భూతపతులకు ఆరాధనము చేయుచుండెను. జీవుడు సంసారములో శరీరము ఇంద్రియములు బుద్ధివృత్తులతో అనేకములకు కర్మలు చేసి ఆయా దేవతలను వేరువేరు కోరికలను కోరి ఆరాధించుచు కాలము గడుపుచుండును. బిడ్డలపైన ధనముపైన వారి సుఖమునకై వారి క్షేమమునకై చేయు కర్మలపైన దృష్టి తప్ప ఆత్మచింతనము గాని పరమాత్మ చింతనము గాని ఉండదు. ఇట్లు కాలము గడిచిపోవును. ఇది ప్రేయసీ ప్రియులకు అత్యంతము ప్రియమైన యవ్వనము గడిచిపోవును. ఇది ప్రేయసీ ప్రియులకు చాలా అనిష్టమైనది. ఇది జీవ సంసార యాత్ర. ఇంకనూ కర్మలు చేయవలననడి కోరిక తగ్గదు. కుటుంబమునందు ఆసక్తి తగ్గదు. కాని వారి మనసుకు బాధగా ఉన్నను వారికి అప్రియమగు వార్ధక్యం వచ్చి పడును. దానిని కథలో చూపుచున్నారు. ఆ కథ ఏమిటంటే, చండవేగుడను ఒక గంధర్వరాజు ఉండెను. అతనికి పరివారముగా పురుషులు 360 మంది, స్త్రీలు 360 మంది ఉందురు. పురుషులు తెల్లగా ఉందురు, స్త్రీలు నల్లగా ఉందురు. వీరు కలిసియే ఉందురు. ఒక పురుషుడు ఒక స్త్రీ జంటగా ఉందురు. వీరు ఎవరికంట పడరు. కనపడకుండా ఆ పురంజన పట్టణముపై పడి ఎంతో ప్రయత్నముతో నిర్మించుకున్న పట్టణమును క్రమముగా శిథిలము చేతురు. చండవేగుడే కాలము. కాలమునకు సంవత్సరము గుర్తు. సంవత్సరమునకు 360 రోజులు. ఆ రోజులే అతని పరివారము. అతని అనుచరులకు పురుషులు పగళ్ళు, స్త్రీలు రాత్రిళ్ళు. ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి ఉందురు. ఇదియే ఒక దినము. ఇట్టి దినములు 360. ఇదియే గంధర్వరాజు పరివారము. ఈ రాత్రులు అనగా గంధర్వ స్త్రీలు ఒకప్పుడు తెల్లగను ఒకప్పుడు నల్లగను ఉందురు, అనగా శుక్లపక్షము కృష్ణపక్షము. ఈ పక్షములలో రాత్రిళ్ళు తెల్లగను నల్లగను ఉండును. ఈ గంధర్వరాజు అనడి కాలము తన బలముచే పురంజనుని పురమును అనగా జీవుని శరీరమును పూర్తిగా దోచుకొనును. పురంజనుడు ఆ 720 మంది స్త్రీ పురుష గంధర్వులతో 100 ఏండ్లు పోరాటము సాగించెను, అనగా ప్రాణమున్నంత కాలము పోరాడుచునే ఉండును. ఒక్కడు అందరితో యుద్ధము చేయలేక చివరకు దిగులు పొంది ఉండును. వార్ధక్యములో ఇంద్రియములు పనిచేయవు, ప్రాణశక్తి సన్నగిల్లును. అట్టి స్థితిలో ఉన్న పురంజనుడు ఈ పాంచాల దేశములో తన సేవకులు ఏమి తెచ్చిపెట్టినా దానిని తినుచు ఆ స్త్రీకి వశుడై అట్లే బ్రతికి ఉండెను. వార్ధక్యం వచ్చినను ఇంద్రియములు సంపాదించి పెట్టు విషయాలు అనుభవించుచు భయపడకుండా జీవించి ఉండును. ఇట్లు పురంజనుడు పురంజనునితో వృద్ధుడై జీవితము గడుపుచుండగా ఒక విచిత్రమైన సన్నివేశం ఏర్పడెను. ఒక కన్య, ఆమె పేరు కాలకన్య. ఆమెకు వివాహము కాలేదు. భర్తకై వెదుకుచూ ఆమె 3 లోకములు సంచరించుచుండెను.
ఆమెకి ఎచ్చటనూ భర్త దొరకలేదు. ఆమె సౌభాగ్యము లేనిదై దుర్భర అయి ఉండెను. ఆమె సౌందర్యమును అనుభవించు పురుషుడు దొరకకపోవుటచే దుర్భర అయి ఉండెను. జర అనేటువంటి ముసలితనం గురించి ఉన్న భావాన్ని మనం తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.